శ్రీరాంపురం మండలం బిజ్జంపేట గ్రామంలో మరి నిన్న జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో మరి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మరి ప్రమాదశాత్తు ఏ రకంగానో మొత్తానికైతే సుమారు బిజ్జంపేట సొసైటీలో ఉన్నటువంటి 500-600 గీతా కార్మికుల యొక్క జీవన ఉపాధి కోల్పోవడం జరిగింది. మరి చెట్లు ధ్వంసం అవడంతో పాటు విలవిల్లాడుతున్నటువంటి గీతన్న బతుకులను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోవాలనేటువంటి మేము అందరం కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి సుమారు 500-600 చెట్లు అంటే ఎన్నో కుటుంబాలు దీని మీదనే ఆధారపడి ఉన్నాయి. మరి వీళ్ళకు వ్యవసాయ భూములు కూడా ఏం లేవు, కేవలం గీత వృత్తిపైనే ఆధారపడి ఉన్నటువంటి చెట్లు ఇవి. మరి అలాగే కుటుంబాలు విలవిలలాడుతున్నాయి. ఎప్పటికీ ఇక్కడ కలకల్లాడేటువంటి ఈ మండవాలలో ఈరోజు దయనీయమైనటువంటి పరిస్థితుల్లో గీతన్నలు వెళ్ళబోస్తున్నారు. కాబట్టి మరి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా దీనిపైన ఏ రకంగా జరిగిందో చర్య పోలీసు శాఖ వాళ్ళు తక్షణమే వచ్చి దీన్ని విజిట్ చేసి మరి ఎవరైనా కాలబెట్టిరా లేకపోతే ప్రకృతి వైపరీత్యంతో ఇది అంటుకున్నదో తెలుసుకొని ఖచ్చితంగా ఈ గీత కార్మికులకు న్యాయం చేయాలి. మరి కేవలం ఈ యొక్క చెట్లు మరి ఒక కుటుంబాలు వ్యవసాయానికి ఇప్పుడు ఎండాకాలం మొదలైంది, పండుదార్థాలు మొదలైనవి కాబట్టి మరి వాళ్ళకు వేరే ఉపాధి కూడా లేదు. కూలి పోదామన్నా కూడా ఈ ఇప్పుడున్నటువంటి సమయంలో కూలి కూడా ఎలాంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖ ద్వారా మరి చెట్లను ఎన్ఆర్ఈజీఎస్ కింద పెట్టి మరి అలాగే గిరికతార్లు అనేది ఒకటి కొత్త నూతనంగా ఏర్పడ్డాయి. 2 సంవత్సరాలకే అది గీతకు వస్తుంది. కాబట్టి తక్షణమే వీళ్ళకు ఉపాధి కల్పించే విధంగా గిరికతార్లు ఎన్ఆర్ఈజీఎస్ దారును లేకపోతే ఎక్సైజ్ శాఖ దారును పెట్టి వాళ్ళని ఆదుకోవాలని కోరుకుంటూ మరి అలాగే ఈ నష్టం జరిగింది కాబట్టి వీళ్ళందరికీ కూడా నష్టాన్ని వెలికరించాలని కోరుకుంటూ మరి ఈరోజు సర్దార్ సర్వే పాపన్న గౌడ సంక్షేమ సంఘం తరఫున మరి రాష్ట్ర అధ్యక్షుడు జాగిర్ అంజిగారు ఆదేశం మేరకు ఇక్కడికి రావడం జరిగింది, ఈ చెట్లను చూడడం జరిగింది. మరి తక్షణమే పోలీసు వారు కూడా దీన్ని విజిట్ చేసి వీళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటూ జై గౌడన్న.